పరిచర్యలలో యేసు ప్రభువు సంచలనాత్మకమైన అద్భుతములు జరిగించుచున్నాడు. అందులో ఒక అద్భుతంను మీ ముందు ఉంచుచున్నాము, చూడండి. నా పేరు రాజేశ్వరి. అయితే ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత నా పేరు రిబ్కా అని పెట్టారు. మాది నెల్లూరు మూలాపేట. నా చిన్న కుమార్తె ఒళ్ళంతా ఒకలాంటి వాపు వచ్చేసి ఎంతో వేదనతో బాధపడుతుంటే నేనెంతో బాధపడ్డాను. ఏంది అసలు నా సమస్య, నా పరిస్థితి ఏంది, ఇప్పుడు నేనేం చేయాలా, నేను ఎవరి దగ్గరికి పోయి చూపించుకోవాలని వేదన పడేటప్పుడు అప్పుడు నా యొక్క ఆఫీసులో పనిచేసే సహోదరులు నాకు కొంత సహాయం చేశారు. నేను హాస్పిటల్లో చూపించినప్పుడు 3 డాక్టర్లు వచ్చి నన్ను, అమ్మా నీ బిడ్డ బతకదు, అమ్మా నీ బిడ్డకి గుండెల్లో రంధ్రం పడి ఒక పురుగు చేరింది, దానివల్ల నీ బిడ్డ బతకదు, ఇక్కడే జాయిన్ చేసి కొద్ది రోజులు చూపించండి అమ్మా అన్నారు. అయితే నాకు జాయిన్ చేసి హాస్పిటల్లో పెట్టుకొని చూపించుకునే స్తోమత లేని దాన్ని నేను 3 డాక్టర్లు నా చేతులు పట్టుకొని, అమ్మా నీ బిడ్డని చేర్చు హాస్పిటల్లో, నీ బిడ్డ బ్రతకదు అని చెప్పారు. అయితే నీ బిడ్డని మంచం మీద నుంచి దిగకూడదు, ఆమె కనీసము అటు ఇటు కూడా కదలకూడదు, లేసి కూర్చోకూడదు అని చెప్పారు. చెప్పినప్పుడు నువ్వు చూసుకోలేవు, నువ్వు ఇక్కడ చేర్చంటే నా యొక్క నిస్సహాయ పరిస్థితి, నేను పేదరాలైనందువల్ల నేను చేయలేను, నేను చూపించలేను, నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నప్పుడు నాకు కృపా గడియల కార్యక్రమంలో చేసిన ప్రార్థన నాకు గుర్తొచ్చింది. అయితే నేను విశ్వాసంతో నేను ఎదురు చూశాను. అయితే ఆ యొక్క మళ్ళీ వారంలో కృపా గడియల కార్యక్రమం ప్రోగ్రాం వచ్చినప్పుడు నేను విశ్వాసంతో నేను ఎదురు చూసి ప్రార్థన చేసేటప్పుడు టీవీ మీద ఒక చేయి పెట్టి, నా బిడ్డ గుండెల మీద ఒక చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. బ్రదర్ గారు చివరిన ప్రార్థన చేసేటప్పుడు ఆ టీవీ మీద చేయి పెట్టి నా బిడ్డ గుండెల మీద చేయి పెట్టినప్పుడు నాకు ఒకలాంటి శబ్దము వినిపించినప్పుడు ఏంది శబ్దము అని అనేసి నేను ఎంతో ఆందోళన చెందాను. అయితే ప్రార్థన అనంతరము నా బిడ్డకు పరిపూర్ణ స్వస్థత దేవుడు దయచేసినాడు. ఈ యొక్క కృపా గడియల కార్యక్రమంలో నా కుమార్తెకు విడుదల పొందింది. నా కుమార్తె విడుదల పొంది ఇప్పుడు ఎంతో క్షేమంగా నా బిడ్డ తిరుగుతుంది, వస్తుంది, ఎక్కుతుంది, ఇప్పుడు స్కూల్కి పోతా ఉంది, ఎంతో క్షేమంగా ఉంది. దానికి దేవునికి వందనములు. వీరి జీవితంలో అద్భుతములు చేసిన యేసు ప్రభువు మీ జీవితంలో చేయగలడు. విశ్వాసంతో ఈ కార్యక్రమంను చూడండి. ప్రియ దేవుని సర్వలోక పాప పరిహారార్థమై వధించబడినటువంటి గొర్రెపిల్లగా మారినటువంటి మన దేవుడు యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని